రాజు లేని రాజ్యంగా మనం మారిపోతే రాజై వస్తున్నాడు. కాపరి లేని గొర్రెలుగా మనం ఉంటే కాపరై మన మధ్యకు వచ్చాడు. తండ్రి లేని కుటుంబముగా మనం ఉంటే తండ్రిగా తన హృదయాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఎంత బాధపడుతున్నాను నేను నీ పట్ల అని చెబుతాడు. భర్త వదిలేసినటువంటి భార్యగా మనం ఉంటే భర్తై మన దగ్గరికి వస్తున్నాడు. నువ్వు విధవరాండ్రకు తోడుగా ఉండు అని చెప్పినటువంటి మన ప్రభువు యొక్క మాట. ఆయన మనల్ని ప్రేమించే ప్రియుడు. ఎంతగా ప్రేమిస్తాడంటే తన ప్రాణాన్ని సైతం ఇచ్చే ప్రియుడు. 5 రకాలైనటువంటి క్యారెక్టర్స్, 5 రకాలుగా ఆయన మనతో పెట్టుకున్నటువంటి సంబంధం. ఈ సంబంధం ఇంతకంటే పదిలమైన, ఇంతకంటే స్థిరమైన, ఇంతకంటే సంతోషాన్నిచ్చే సంబంధం నా జీవితంలో నేను వెతికే ప్రయత్నం చేస్తే కూడా దొరకలేదు. దిస్ ఈస్ ది అల్టిమేట్ రిలేషన్షిప్ దట్ యూ కెన్ హ్యావ్ విత్ ఎనీబడి. ఎవరితోనూ, చివరికి నా భార్యతోనూ నాకు లేనటువంటి పారదర్శకమైనటువంటి సంబంధం దేవునితో సాధ్యం. ఆ రాజు, ఆ తండ్రి, ఆ ప్రియుడు, ఆ కాపరి, ఆ భర్త ఈరోజు నేను పిలుస్తాను.